ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలిస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు నవమంలో ఉన్నాడు, కేతువు తృతీయంలో ఉన్నాడు. ఈ గ్రహ పరిస్థితిని పరిశీలించి చూస్తే బంధుమిత్ర విరోధం, అలాగే స్థాన చలన అవకాశం, వీటితో పాటు కుటుంబ అనైకమత్యం కూడా గోచరించే అవకాశం ఈ వారానికి కనిపిస్తోంది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి స్థాన చలన అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కుటుంబంలో చిన్న అనైకమత్యం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక రేవతి నక్షత్ర జాతకులకి భాగస్వాములతో కొద్ది కలహానికి అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రాశివారు ఈ వారం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. కొద్దిగా సమన్వయించుకుపోవలసిన దృక్పథాన్ని ఎంచుకోవలసిన అవసరం కూడా కనిపిస్తోంది. దైవపరంగా అయితే సుందరకాండని పఠించాలి. సేవాపరంగా అయినట్లయితే దేవాలయాల్లో కనిపించే చిన్న చిన్న మరమ్మతుల్ని పూర్తి చేయడం కోసమని ధనాన్ని విరాళంగా ఇవ్వడం కానీ లేక స్వయంగా అక్కడుండి చేయించడం కానీ మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు ముఖ్యంగా చేయకూడని పని వృత్తి ఉద్యోగాల్ని మార్చాలి అనుకునే ఆలోచన.